అది పీసులు చేసి కలిపి అంత ముక్కలు అవుతున్నారు, షుగర్లు వచ్చేసింది. కింద కానీ ఒకరికొకరు పెట్టుకోండి. ఏంటది? వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం, ప్రగతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తన తొలి అడుగుని యువత కోసం 16,350 డిఎస్సీ పోస్టుల కోసం తొలి సంతకం చేశారు. ఎంతోమంది మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఈ పెన్షన్స్ అన్నీ కూడా ఈరోజు దుర్మార్గ వ్యవస్థలో కూలిమైనటువంటి అన్నా క్యాంటీన్ ప్రవర్తన చేస్తున్నారు. ఎంతోమంది పేదలకు అన్నా క్యాంటీన్, ఎంతోమంది పేదలు ఒంటరి వాళ్ళు ఈరోజు అన్నా క్యాంటీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. యువత ఆనందంగా ఉంది. మా భవిష్యత్తు ఏ రోజైనా మరి ఈ సంవత్సరం కాదు, ఈ నెల కాకపోతే ఇంకో సంవత్సరం అయినా ఉద్యోగాలు వస్తాయని ఒక ఆశ. తల్లిదండ్రులు ఆశాజీవులు, వాళ్ళ ముఖాల్లో ఒక ఆనందం. 5 సంవత్సరాల పాటు డిగ్రీలు, బీటెక్లు, ఎంఏలు చదివి బిడ్డలను వాళ్ళు ముందు పెట్టుకొని మనస్తాపంతో చూస్తున్నటువంటి తల్లిదండ్రులకి చంద్రబాబు నాయుడు గెలుపు ఒక అద్భుతమైన అవకాశంగా, ఆనందంగా కూడా ఉన్నారు. గత 5 సంవత్సరాలు విధ్వంసపూర్వమైన చర్యలు మా యువత భవిష్యత్తు నాశనం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు గెలుపుతోటే అందరిలో చిగురించే ఆశలు. కాబట్టి ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రధానంగా అనౌన్స్ చేసిన అన్నిటిని కూడా వాగ్దానాలను అమలు చేసి తొలి సంతకం చేసినందుకు మా నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా కార్యకర్తలందరి సమక్షంలో కూడా ఆనందంగా కూడా కేక్ కట్ చేసుకొని వారికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి, మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఒక పండగ వాతావరణం. మొన్న 4వ తేదీ వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఒక రాక్షస పాలన పోయి మళ్ళా మంచి రోజులు వచ్చాయని ప్రతి పేద కుటుంబం నుంచి, దళిత కుటుంబాలు నుంచి ప్రత్యేక అందరూ కూడా ప్రతి ఫ్యామిలీస్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ అందరూ కూడా ఆనందంగా ఇంకా ఇక నుంచి మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని, ఏదైతే ఏ రాష్ట్రం అయితే ఏ విధంగా ఉండాలో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే మనకి మంచి మార్గంలో తీసుకెళ్తారు, మంచి మార్గంలో మన బిడ్డలకి మనకి భవిష్యత్తు ఉంటుందో అని గ్రహించి ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఈరోజు మళ్ళా తిరిగి పునర్వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజలకు ముందుగా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ కేక్ కట్ చేసుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి మా కార్యకర్తలతో పాటు బీజేపీ, జనసేన కార్యకర్తలు కానీ, వాళ్ళ లీడర్లు కానీ అనేక విధాలుగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు మళ్ళా రాష్ట్రం పునర్వైభవం వస్తుందన్నటువంటి ఆశతో వాళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టినటువంటి ప్రధానమైనటువంటి 5 అంశాల్లో మరొక ముఖ్యమైన కార్యక్రమం యువతకి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రం యువతకి ఉద్యోగాలు కల్పించాలంటే చదువుకొని వాళ్ళకి నైపుణ్యం లేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియని యువత చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి యువతకి వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ఏ విధంగా అయితే వాళ్ళని చైతన్యంగా వాళ్ళకి నేర్పి వాళ్ళని స్వయంగా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా ఈరోజు రాష్ట్రంలో ముందుగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధమైతే యువత ముందుండాలో, యువత ఆదర్శవంతంగా ఉండాలో అలాగే వాళ్ళని ఆర్థికంగాను ఉద్యోగపరంగాను వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే యువత ముందుకు రావాలి. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని కూడా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మరొక సంతకం చేసి యువతని ముందుకు తీసుకుపోతున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు కోవూరు నియోజకవర్గంలో మా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు,
వేమిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కేక్ కట్ చేసుకొని అందరికీ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని తెలియజేస్తూ హృదయపూర్వక సెలవు తీసుకుంటాను.